కోర్ట్ ని వైలేట్ చేసిన ఇప్పుడు ఇవాళ చూసినట్టయితే నాకు ఇప్పుడు అందిన సమాచారం మేరకైతే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం మీద కూడా తెలంగాణ పోలీసులు కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేయబోతున్నారు. ఆయన బెయిల్ సర్టెనండి, అల్లు అర్జున్ ని ఫిక్స్ అవుతున్నాడు, మళ్ళీ ఫిక్స్ అవుతున్నాడు సర్టెన్. ఈ డెవలప్మెంట్స్ అన్నింటిని బట్టి ఒకసారి మనం శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు ఇందాక శ్రీకాంత్ గారు లేవనెత్తారని కాదు కానీ ఏమైందండి, ఆ సోమయాజుల కమిషన్ రిపోర్ట్ ఏమైంది? అటకెక్కిచ్చేశారా? వాళ్ళు ఎలాగో ఏం చేయలేకపోయారు. వాళ్ళ హయాంలో వాళ్ళు దాని మీద విచారణ చేయొచ్చు, చేయలా. విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ డీజీగా ఉన్న గౌతమ్ సోమ్ గారి చేత ఆ రిపోర్ట్ పక్కన పెట్టించేసి, అప్పుడు విజిలెన్స్ డీజీ, తర్వాత ఆయన డీజీపీ అయ్యాడు, పొలిటికల్ రీజన్స్ ద్వారా డీజీపీ అయ్యాడు. అప్పుడు పక్కన మీరు వచ్చారు కదా, మీరు వచ్చి 6 నెలలు అయింది కదా, సోమయాజుల కమిషన్ రిపోర్టు దుమ్ము దులిపి 39 మందా 69 మందా ఏదో తేల్చొచ్చు కదా, బోయపాటి శ్రీని గారిని కూడా విచారించవచ్చు కదా అని నెటిజన్స్ అడుగుతున్నారండి. నాకు తెలియదు ఆ సంఘటన గురించి, మీకు ఎక్కువ సమగ్రమైన సమాచారం ఉండి ఉంటుంది. తప్పకుండా సార్, మా ముందు చాలా టాస్క్లు ఉన్నాయి, పూర్తి చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం అని చెప్పడం వేస్ట్, టైం వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా ఉన్న అధికారులతో ఇంకా స్పీడప్ చేయడానికి ఎలా పనిచేస్తున్నారో మీకు తెలుసు. చౌదరి గారు ఎప్పుడు 6 నెలలు అయింది, చౌదరి గారు 6 నెలలు అవుతా ఉంది, ఇంకెప్పుడు చేస్తారు? ఇంకా కాదు, ఇంకా ఇప్పుడు చేస్తాం అనేది ఎప్పుడండి? ఇంకా చేస్తామనే దాంట్లోనే ఉన్నారు, ఎప్పుడు చేసేది మీరు? శ్రీకాంత్ గారు ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు మీరు అడ్డొస్తే ఎలా ఉంటుందో అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు అడ్డొచ్చాను కదా. ప్రభుత్వాలు ఉండవు, మీరు అట్టగా నేను అడిగిన దానికి సూటిగా చెప్పండి, గోదావరి పుష్కరాలలో బోయపాటి శ్రీను చంద్రబాబు నాయుడు గారు తొక్కిసలాటలో 39 మంది చనిపోయారు, దాని గురించి చెప్పండి అని అడుగుతున్నా నేను. వాళ్ళు మనుషులు కాదా? దానికి సమాధానం ఏం చెప్తారు అని అడుగుతున్నా. మీరు చేసిన తప్పులు కావచ్చు, అనేక కుంభకోణాల పైన కావచ్చు, ఇప్పుడు మీరు ఇచ్చిన మొత్తం చట్టం అవన్నీ అట్టకాదు. దీనికి సూటిగా చెప్పండి చౌదరి గారు, దీనికి సూటిగా చెప్పండి. 39 మంది రాజమండ్రిలో చనిపోతే దాని మీద ఈ రోజుకి ఏమీ లేదు, దానికి సమాధానం చెప్పండి అని అడుగుతున్నా. శిక్ష పడతాది, అనుమానం అక్కర్లేదు, భయపడక్కర్లేదు. ప్రతి ఒక్కరి కోరిక తీరుస్తారు. ఎప్పుడండి? మీరున్నప్పుడు అయిపోయింది, మరి 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు కూడా దానికి 8 ఏళ్ళు అవుతున్నా, 8 ఏళ్ళు అవుతుంది. పోలీసులు ఏం చేస్తారు మీరు? ఇంకా 6 నెలలు అయింది కదా అంటున్నారు. ఏ రకంగా చేయాలో చేస్తారు, అనుమానం అక్కర్లా. కాకపోతే సినిమా ఇండస్ట్రీ గారు మీ సమాధానం సూటికి లేదు. 39 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు ఆ కేసు బయటకు రాలేదు? సినిమా పోలికేది నాకు అర్థం కానీ మీరు మాట్లాడుతున్నారు. పుష్కరాలు వేరు, సినిమా వేరు. పుష్కరాలు వేరండి, మనుషులు ఒకటే కదా. చనిపోయినది మనుషులా కాదా? అక్కడ చనిపోయినది భక్తులు, అక్కడ చనిపోయినది భక్తులు, ఇక్కడ చనిపోయినది సినిమాభిమానులు. సిద్ధం అనే సెట్లు వేసుకుని కూర్చున్నాం ఏమన్నారు? పుష్కరాలు అది సిద్ధం సెట్ లో దాని బాధ్యత మీకు కాదు అని అడుగుతున్నా. దాని బాధ్యత మీరు చెట్లు వేసుకొని కూర్చోవాలండి, చెట్లు వేసుకొని కూర్చోవాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు చెట్లు వేసుకొని కూర్చొని ప్రజలందరికీ బాధ్యతగా కాపాడాల్సిన అవసరము ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఖచ్చితంగా చర్య తీసుకుంటా, అనుమానం అక్కర్లా. ఎప్పుడు చర్య? ఎప్పుడు? 8 ఏళ్ళు అవుతుందండి, ఎప్పుడు చర్య? చెప్పండి, నాకు అర్థంగా ఉండాలి. ఎప్పుడు తీసుకుంటారు చర్య? ఇప్పుడు 6 నెలలు అంటున్నారు, అప్పుడు పోయింది. మీ ప్రభుత్వం అంతా వెళ్ళిపోయింది, మళ్ళీ వేరే ప్రభుత్వం జగన్ గారు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇంకా ఏందండి చర్య? పట్టుబడి ఉన్నాం మేము, మాకేం డౌట్. ఇప్పుడు బోయపాటి శ్రీను గారి మీద కేసు పెడుతున్నారా? వారి మీద చర్య తీసుకుంటున్నారా లేదా? కోర్టుకెళ్ళి ప్రశ్నించండి, కోర్టు పిటిషన్ వేయండి. ఏంది కోర్టు సార్? మీ చేతిలో పరిధిలో ఉన్నదాన్ని కోర్టు అంటారు. మీ చేతిలో ఉంది కోర్టు, అన్నిటికీ కోర్టు కాదు సమాధానము. న్యాయస్థానాలు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్లకు న్యాయస్థానం చేస్తుంది. కానీ మీరు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉండి 39 మంది ఆ రోజు చనిపోతే ఆ ఘటనకి సమాధానం ఇంతవరకు లేదు. శ్రీకాంత్ గారు నాదో ప్రశ్న అండి, ఆయన అన్నారని కాదు కానీ నాదో ప్రశ్న. మీకు గుర్తుందా, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తితే 53 మంది చనిపోయారు, మీరే ప్రభుత్వంలో ఉన్నారు. సరే, అక్కడ 39, ఇక్కడ 53, మరి మీరేం చేశారు? రెండో ప్రశ్న, ఒక్క నిమిషం అండి, రెండో ప్రశ్న, సోమయాజుల్ కమిషన్ రిపోర్టు దుమ్ము దులిపి మీరెందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళకి చేత కాలేదు, వదిలేద్దాం. మీరెందుకు చేయాలి? 5 ఏళ్ళు మీరే ఉన్నారుగా. వాళ్ళు ఉన్నప్పుడు వారు చేసిన దాన్ని వారే చేయకపోతే వాళ్ళు చేసిన తప్పిదాలను వాళ్ళే చేయలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన 2 ఏళ్లు కరోనా మరీ అభివృద్ధి మీద పడ్డాడు, పాతదాన్ని చూడటం లేదు.
ఇప్పుడు టీడీపీ కూటమి తోడినట్లు ఇప్పుడు పాతదాన్ని తోడదలుచుకోవడం అప్పుడేమీ బయట తోడలేదు. చిన్న ఏం చెయ్యదు. వారు అభివృద్ధి వైపు ఆ దృష్టి సాధించారు. మీ కానీ ఆవేశమే ఇప్పుడు కానీ వచ్చింది కాబట్టి మీ మీరు ఆవేశమే ఏం కానీ చేశారు అని అడిగారు చౌదరి గారు. రిపోర్టు వెలుగు చూడదు. ఓకే, మస్తాన్ చౌదరి గారు గారిని మీరు ఏం చేశారు అని ఒకసారి అడుగుతున్నారు. మస్తాన్ గారు మాట్లాడతారు. అంటే ఒకసారి. వారు చాలా మేము సత్యులు అని మాట్లాడతారు కదా, మస్తాన్ కాబట్టి ఏం చేశారు చౌదరి గారు దానికి సమాధానం చెప్పండి రైట్, రైట్. అని అడిగాము అంతే. చెప్తాను పాఠశాలలు ఏమయ్యాయి, లెక్క తగిన వాళ్ళు ఏమయ్యారు, ల్యాండ్ అది కాదు చౌదరి గారు, నేను చెప్పేది అన్నమయ్య జరిగిందా లేదా అన్న. 39 మంది చనిపోయినప్పుడు మీ ప్రభుత్వం 4 ఏళ్ళు ఉండింది, అప్పుడు ఎవరి మీద చర్య తీసుకున్నారా అని అడుగుతున్నా. కుంభకోణాలే, మొత్తం కుంభకోణాలే. ఇప్పుడు ల్యాండ్ శాండ్ మైన కదా, బియ్యం కూడా ఇంట్లో బియ్యం అన్ని ఓకే, మస్తాన్ గారు మాట్లాడండి. చెయ్యండి సార్. శ్రీకాంత్ గారు, మస్తాన్ గారు మాట్లాడారు. సార్ ఇప్పుడు వాసు గారు, ఇప్పుడు రాజకీయ పార్టీలకు, నేతలకు, పరిపాలించే వాళ్ళకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదనే విషయాన్ని నేను చెప్తాను. ఎందుకంటే